ఇలాంటి చిన్న చిన్న వాటిని తెలుసుకున్నప్పుడే మనం కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ 5 to the power of 0 అంటే ఎనీ నెంబర్ to the power of 0 is equal to 1. ఇది గుర్తుపెట్టుకోండి. సో 5 to the power of 0 is equal to 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 3 into 2 into 1. 3 2s are 6, 6 1s are 6. ఇది 4 to the power of ఫ్యాక్టోరియల్, పక్కన లేదు, పవర్లో ఉంది కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే 4 to the power of 3, 3 to the power of 2, 2 to the power of 1. 1 వచ్చే వరకు రాసుకోవాలి 4 నుంచి. సో ఇక్కడ 2 to the power of 1 అంటే 2, 3 square అంటే 9, 4 to the power of 9 is the answer. అదేవిధంగా 3 to the power of ఫ్యాక్టోరియల్, 3 to the power of 2, 2 to the power of 1. That is nothing but 3 square 9. 1000 to the power of 0 how much అనేది చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రేషియోస్లో ఇలా ఏబి బీసీ సిడి వాల్యూస్ ఇచ్చేసేసి మనకి A/B/C/D అని అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా. AB 1:2 కదా, 1 2, BC 3 4, CD 5 6. ఈ గ్యాప్స్లో మనం 2 తర్వాత గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 2, 3కి ముందు గ్యాప్లో 3, 4 తర్వాత గ్యాప్లో 4, 5కి ముందు 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 5. వీటిని మనం ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 1 3s are 3, 3 5s are 50, 2 3s are 6, 6 5s are 30, 2 4s are 8, 8 5s are 40, 2 4s are 8, 8 6s are 48. So A/B/C/D is equal 15 30 40 48 is the answer. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంపెల్లి భవాని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి రూట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ట్రిక్కీగా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, రూట్స్లో మనకి సేమ్ నెంబర్ రిపీటెడ్గా వచ్చింది అండ్ ఇన్ఫినిటీ ఉంది. అండ్ ఇక్కడ ప్లస్ మైనస్ లేదు అనుకుంటే మనకు మల్టిప్లికేషన్ ఇంటూ ఉన్నట్టే. సో ఇలా ప్లస్ మైనస్ లేకుండా ఇంటూ ఉండేసేసి సేమ్ నెంబర్ రిపీట్ అయ్యి ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఈ రిపీటెడ్గా ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబరే దీని ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లంకి 3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకి ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 5. కండిషన్స్ ఏంటి? సేమ్ నెంబర్ అయి ఉండాలి, ఇన్ఫినిటీ ఉండాలి, మధ్యలో ఇంటూ ఉండాలి. సో మనకి ఇక్కడ ప్లస్ మైనస్ లేదు కాబట్టి ఇంటూ ఉన్నట్టే. సేమ్ నెంబర్ ఏంటి? 5 ఉంది, ఇన్ఫినిటీ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 5 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి.